హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక. ఇంకా ఈ వీడియో నా ఫోన్లో ఉండిపోయింది, నేనైతే చూసుకోలేదు. ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నాను. మా ఊరి రామాలయంలో అయ్యప్ప మాల అప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంతో చక్కగా స్వామివారి వ్రతాన్ని అయితే జరిపించడం జరిగింది. ఇంకా స్వామివారి పీఠని చాలా చక్కగా అలంకరించారు. ఇంకా అందరూ జంటలుగా అయితే కూర్చొని పూజ కోసం అన్ని సిద్ధమైతే చేసుకుంటున్నాం. మొత్తం ఇలా చేసుకున్నాక అయ్యగారు ఎలా చేయాలి ఏంటి అనేది పూజ స్టార్ట్ చేస్తారట. ఇంకా మేము తెచ్చుకున్న నైవేద్యం, పండ్లు, పువ్వులు అన్నీ అయితే ఒక పక్కకు పెట్టుకొని ఇంకా కలశానికి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోమని చెప్పారు. ఇంకా అందరైతే అలానే చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మనకెంతో పుణ్యం. ఈ స్వామి వ్రతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఇంకా తండ్రి ఆశీస్సులు ఉంటేనే మనం ఈ వ్రతం జరుపుకుంటామని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఇంకా మేమైతే సంతోషంగా మా స్వామి మాలలో ఈ వ్రతాన్ని అయితే జరుపుకుంటున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల శుభం కలుగుతుంది. ఏమన్నా పాపాలు, దోషాలు, ఏమన్నా చెడు అనేది ఉంటే తొలగిపోతుందని చెప్పి అందరి నమ్మకం. అలాగే నేను కూడా నమ్ముతూ ఉంటా. ఇంకా తండ్రి పూజ చేసుకోవాలని అనుకోవడం కూడా అదొక మంచి కార్యమే అన్నమాట. ఇంకా ఇది చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఇది అందరికీ దక్కదు ఈ పుణ్యం అనేది. ఇంకా ఈ భార్యాభర్తలు జంటలుగా కూర్చొని ఇంకా ఈ మంచి శుభకార్యం పూజ అనేది జరిపిస్తే ఇంకా మన ఇంటికి కానీ మన ఊరుకు కానీ చాలా మంచి జరుగుతుంది అని అంటారు. మా ఊరి రామాలయంలో ఏ పండుగనైనా సరే గొప్పగా చేస్తారు. ఇంకా రాముల వారి కళ్యాణం అయితే వారం రోజుల ముందు నుండే చాలా ఘనంగా జరుపుతారు. ఇంకా ప్రతి దేవుడికి సంబంధించిన పండుగలు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా మా ఊరి పెద్దలు వాళ్ళందరూ అయితే అన్ని మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా అయితే చేస్తారు. అదైతే నాకు బాగా నచ్చిద్ది. ఇంకా ఇక్కడ అందరూ ప్రిపేర్ అయ్యాక అయ్యగారు అయితే అందరి గోత్రనామాలు అయితే అడుగుతారు. ఒక్కొక్కరిగా అందరి గోత్రనామాలు అయితే చెప్తారు. గోత్రాలు చెప్పడం అయిపోయాక ఇంకా స్వామివారి అభిషేకం అయితే చేయిస్తారు. चांद्रा मानसो जातो दक्षो सूर्यो अजायतन मुखाग्रभाग्रुजायतन नाप्या संरक्षण क्षीरोत्तो समुद्रं प्रज्ञाग्रहं अकल्पया वेदाहमे వాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పంటే మనం బాగుండాలంటే మన ఇంట్లో పూజ సామాన్ కావాలన్నా కొంచెం వెతికించి ఒకటి పట్టుకొచ్చి ఇవ్వండి. ఎందుకంటే మీరు బాగుండాలని మీకోసం వాళ్ళు చేసే పూజలు. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞే నమః, ఓం సర్వలోకేశ్వరే నమః, ఓం సర్వకర్మప్రదాయ నమః, సర్వతీర్థమాయాయ నమః, పుణ్యాయ నమః, దేవయోనే నమః, అయోనే నమః, భూమీశయాయ నమః, నిర్గుణాయ నమః,
ఆధారశక్తే నమః అనీశ్వరాయ నమః నిర్గుణాయ నమః నిరాంకారాయ నమః సర్వధర్మవర్తిన్యే నమః సర్వభూయాయ నమః వాణ్యే నమః సర్వబుద్ధ్యాదేవతాయ నమః పార్వత్యే నమః దేవమాత్రే నమః వనిష్యే నమః వింధ్యానాశిన్యే నమః. ఏం చెప్పారు? వైశాఖ మాసం కానీ మాఘ మాసం కానీ కార్తీక మాసం ఉన్నారు. కానీ శక్తి గలవారు ఏ రోజైనా కూడా వ్రతం చేసుకోవచ్చు. దీనికి తిని వారము నక్షత్రం ఏదీ లేదు. మన మనసులో ఈరోజు వ్రతం చేసుకోవాలంటే ఆ రోజే వ్రతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే అన్నవరంలో నిత్యం వ్రతాలు జరుగుతుంటాయి, ప్రతిరోజు వ్రతాలు జరుగుతుంటాయి. కాబట్టి దీనికి తిని వార నక్షత్రం అంటూ ఏదో లేదని చెప్పని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నాగరాజుకి చెప్పడం జరిగింది. సత్యనారాయణ స్వామి బ్రహ్మకాయలు ఆ సమయంలో వేసి కాలకృత్యములు సంధ్యానుష్ఠం నెరవేర్చుకొని సూచ్యమైన భక్తితో అయ్యా స్వామి నీ అనుగ్రహం కోసం వ్రతం చేస్తున్నాను అని చెప్పని మనస్ఫూర్తిగా స్వామి వారికి కళ్ళు కోసుకుని సాక్షాత్ ఆ స్వామి వారి కలగాలి. ఆ విధంగా నమస్కారం చేసుకొని ఆ వ్రతాన్ని ప్రారంభించాలి. బ్రహ్మకాయలు ఉదయం 3:30 నుంచి 5:30 మధ్య స్నానం చేసి పూజ చేసుకుంటే మోక్షం ఉంటుంది. 5:30 నుంచి 6:30 మధ్యస్థము. 7 తర్వాత ఎవరు స్నానం చేసినా రాక్షస స్నానమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చేస్తారో ఆలోచించుకోండి. 7 తర్వాత ఎవరు చేసినా అది రాక్షస స్నానమే. అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆ విధంగా మనసు స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేయను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మాంశం నెరవేర్చుకొని సాయంకాలం వల్ల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతం ఆచరించలేను. ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధంగా అంటే ఆ పూజాస్త్రాన్ని గోమయంతో అలికి శుద్ధి చేసి వరి పిండి మరియు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపైన ఒక నూతన వస్త్రాన్ని పంచాలి. దానిపైన బియ్యం పోసి దానిపైన కలశం ఉంచాలి. కలశం వెండితో కానీ ఎర్ర అయితే కిందనే ఉంటుంది ఎల్ల అయితే ఎర్ర అయితే అయ్యగారు అయితే చాలా చక్కగా సత్యనారాయణ స్వామి స్టోరీస్ అయితే చెప్తారు. ఇంకా అది అయిపోయాక స్వామివారి మంగళహారతి పాట అయితే చాలా అంటే చాలా బాగా పాడతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీస్ కూడా విన్న పుణ్యమే అట. ఇంకా స్వామివారి కథలు విన్నా అదొక అదృష్టం అని చెప్పి అన్నారు. ఇది అయిపోయాక మేమైతే స్వామికి మంగళహారతి ఇచ్చి ఇంకా తెచ్చుకున్న నైవేద్యాలు అయితే పెడతాము. పీఠం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగుతాము. ఇంకా ఈ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు.
మాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది కూడా వచ్చారు. స్వామిని దర్శించుకోవడం అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఇలాంటి సత్యనారాయణ స్వామి పూజలు చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఆ స్వామిని అయితే మా మనసులో ఉన్న కోరికలు కోరుకొని మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టైంలో. ఇంకా నిష్టగా పూజ చేసుకోవడం కానీ, ఇంకా స్వామిని దర్శించుకోవడం కానీ. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.